నమస్తే సార్ చెప్పండి, ఇప్పుడు విజయవాడ తూర్పులో అవినాష్ గారికి అలాగే గద్దె రామ్మోహన్ గారికి ఎలాంటి పోటీ ఉంది? పోటీ గట్టిగానే ఉన్నట్టు కనపడుద్ది, కానీ దాదాపు 25,000 30,000 మెజార్టీతో అవినాష్ గారు గెలుస్తున్నాడు. 30,000 మెజారిటీ. ఏంటి సార్, గతంలో చూసుకున్నట్టయితే 2 సార్లు ఇప్పుడు కూడా గద్దె రామ్మోహన్ గారికి గెలిచిన ఉంది అని చెప్పేసి అంటున్నారు. వాస్తవమే. ఈసారి మరి ఎలా ఉంది? ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడు? గద్దె రామ్మోహన్ రావు గెలిచిన తర్వాత కృష్ణలంక బెల్టులో మా 6 వార్డులు మూసేసాడు. మూసేసి మాకు ఇక్కడ నుంచి రామలింగేశ్వర నగరం ఒక కిలోమీటర్ పోవాలి, అక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ నడవాలి. ఏంటి ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చి చాలా దుర్మార్గమైన విధానాన్ని అవలంబించినటువంటి వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు. కాబట్టి గద్దె రామ్మోహన్ రావు ఇక్కడ ఓట్లు వేసేదానికి ఎవరు సిద్ధంగా లేరు. మరి ఆయన డెవలప్ చేసాము, మేము మా పార్టీ డెవలప్ చేసింది, ఈసారి కూడా గెలుపు మాదే, కూటమితో వస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కూటమితో వచ్చినా లేకపోతే ఇంకో కూటమిని కలుపుకున్నా, ఇంకో కూటమి కూడా ఉంది వీళ్ళకి, అది కలుపుకున్నా వీళ్ళకి ఏమీ ఉండదు. మొత్తం కంప్లీట్గా ఏంటంటే ఇవాళ మా గోడ కట్టారు వారు, రిటైనింగ్ వారు. ఆ గోడ కట్టినందువల్ల కనీసం తారక నగర్ మొత్తం కూడా 1 సైడ్ ఓటింగ్ కూడా జరుగుతుంది. అర్థం కాదా? ఆ రకమైన డామినేషన్ ఉంది ఇవాళ. ఒకప్పుడు మాకు ఈ వార్డులో 3,000 చిల్లర మెజార్టీతో గెలిచాం. ఇవాళ కనీసం 5,000 చిల్లర మెజార్టీతో గెలుస్తాం. ఈ వార్డు ఒక్క వార్డు వచ్చిన 5,000 చిల్లర. అవినాష్ గారు చిన్న వయసులో ఉన్నారు, ఆయన రాజకీయం పరంగా ఏం చేయలేడు అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్తున్నారు కదా. 15 సంవత్సరాల మట్టి రాజకీయాల్లో ఉన్నాడు. ఇవాళ కాదు, ఎంపీగా పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఏంటి ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఏంటి 3 సార్లు 3 టర్మ్లో కూడా ఇవాళ ఉన్నాడు. అతనికి అనుభవం, వాళ్ళ నాయనగారు పెట్టిన దారులు అవన్నీ కూడా ఏంటంటే మొట్టమొదటి నుంచి అతనికి తెలుసు. కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తాడు. నెహ్రూ గారు ఏ రకంగా ప్రజానాయకుడు, అతను కూడా అలాంటి ప్రజానాయకుడుగా ఉంటాడు. మరి అపోజిషన్ నుంచి వచ్చే కామెంట్స్ అంటే మేము ఈసారి పార్టీ లేకుండా చేస్తాము, జెండా లేకుండా చేస్తాము, కూటమితో పాతాలను తొక్కేస్తాము, ఇలాంటి మాటలు వస్తున్నాయి. అసలు ఇవాళ ఆ కూటమిలో ఉన్న పార్టీలు ఒకవేళ బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి అది ఉంటే ఉండొచ్చు, కానీ తదిమ 2 పార్టీలు జెండాలు కూడా కనపడవు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి కనపడవు. చంద్రబాబు నాయుడు అంటే నీచ కుత్తేరు లాంటి మనిషి ఇంకా ఈ భూ ప్రపంచంలో పుట్టవాడు. అదే మరి 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఏం చేశాడో చెప్పడానికి ఒక్కటే లేదు. అది అతని నిర్వాహం. జన్మభూమి కమిటీలు పెట్టాను, పసుపు కుంకుమలు ఇచ్చాను, రోడ్లు వేసాను, కంపెనీలు తెచ్చాను అని చెప్తున్నాను. రోడ్లను వేసింది